ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే టు తాలా ధోని సార్. మీకు తెలుసా ధోని ఎక్కువ ఆనందపడిన రోజు? అయితే ధోని అంటే మనకు స్టేడియంలో గెలిచిన క్షణాలు. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో ఫైనల్ 6 కొట్టి వరల్డ్ కప్ తేవడం, ఇంకా ఐపీఎల్‌లో ఛాంపియన్ అవ్వడం. ఇవే గుర్తొస్తాయి కదా! కానీ ఇవన్నిటికంటే ధోనికి ఎక్కువగా ఆనందాన్నిచ్చే క్షణం ఒకటే. అదే ధోని బిడ్డ జీవా పుట్టినరోజు. అయితే 2015లో ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ టోర్నమెంట్ జరుగుతుంటే తన భార్య సాక్షి గారు హాస్పిటల్‌లో డెలివరీ కోసం అడ్మిట్ అయ్యారు. అంత పెద్ద సందర్భంలో కూడా ధోని ఇండియాకు వెళ్ళలేదు. అప్పుడు ధోని నమ్మింది ఒకటే. ముందు దేశం, తర్వాతే నా వ్యక్తిగత జీవితం అని. అయితే టోర్నమెంట్ అయిపోయిన తర్వాత ధోని ఇండియాకు వచ్చాడు. తన కూతురు జీవాని తొలిసారి చూడటం, అది ధోని జీవితంలో ఎప్పటికీ మర్చిపోని క్షణంగా చెప్పుకొచ్చారు. అప్పటి వరకు ఎన్ని ట్రోఫీలు గెలిచినా కానీ తన పిల్లను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు వచ్చిన ఆనందం వెలకట్టలేనిదని చెప్పారు. ఇంకా ధోని చెప్పింది ఏంటి అంటే, ట్రోఫీలు అందరికీ కనిపిస్తాయి, కానీ నా పిల్ల నవ్వే నాకు అసలైన విజయం అని. అయితే ఇంతవరకు ఆటగాడిగా ధోని మనకు తెలిసిన వ్యక్తి, కానీ తండ్రిగా కూడా ఎంత గొప్ప మనిషో ఇది చూస్తే అర్థమవుతుంది. చివరిగా మనందరికీ గెలుపు ముఖ్యం, కానీ కుటుంబం ఇచ్చే సంతోషం అమూల్యమైనదని ధోని చూపించాడు. ఫ్రెండ్స్, యూట్యూబ్లో అడుగుపెట్టక ముందు సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం చాలా సింపుల్ అని అనుకున్నాను, కానీ తర్వాతే తెలిసిందే చాలా కష్టమని. అయితే ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న కోరిక ఉంది. అదే యూట్యూబ్లో 500 సబ్స్క్రైబర్స్ రావడం. కానీ అది జరగాలంటే మీ చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను.